అయ్యా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉందనుకోవచ్చు? ఏ రంగా మందు వద్ద బేజామని ఇచ్చినండి మందు. హాస్పిటల్కి వెళ్ళే దిక్కులు లేవండి. హాస్పిటల్కి వెళ్తున్నాం, మందులు లేవంటున్నారు వాళ్ళు. మళ్ళీ మళ్ళీ పేరు హాస్పిటల్కి పోవడం. ఈ రోడ్డుకి వెళ్ళే గొయ్యలు గోతులు గొప్పులు తప్ప మరి ఒకటి ఏం లేదండి ఆయన. కాకపోతే ఏంటంటే సాంబ్రాన్ని పొగ వేస్తున్నట్టు రూపాయలు వేస్తున్నాం అంటున్నాడు అంతే. జనాలతో చూసి పైసలు ఆయన లేడు. అది అలా ఉంది ఆయన పరిపాలన. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేసేటప్పుడు బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు బ్రహ్మాండంగా ఉండదండి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మాజీ మంత్రి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటువంటి పెట్ల గణేష్ ఉమాశంకర్, ఆయన పరిపాలన ఎలాగ ఉంది సార్? అయ్యన్న పాత్రుడితో చేయడానికి ఆ ఏ జన్మెత్తులే చేయలేడండి, ఎన్ని తరాలెత్తులే చేయలేడు. అయ్యన్న పాత్రుడు అంటే అయ్యన్న మహానుభావుడు. మాకు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఎక్కడ ఏం కావాలని ఆయన చేసి పెట్టాడు. ఇవాళ ఆయన్ని అడిమాయించి చనిపోతే మళ్ళీ ఇంకోటి దొరకడు మాకు. అలాంటి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడని ప్రహరీని కొట్టి ఆయన్ని తన కుమారుని కూడా నిర్బంధించి పోలీసులు కేసులు కూడా పెట్టి భయపెట్టారు కదా. అసలు నర్సీపట్నంలో ల్యాండ్ ఆర్డర్ ఉంది, అక్కడ ధర్మంగా ఏళ్తున్నారా లేదా ఏమనుకోవచ్చు అండి? దీని ధర్మం కాదండి, అది అధర్మం అండి. అది మళ్ళీ మేమందరం వెళ్ళేటప్పటికి ఎందుకు పోవాలి మరి? ఇప్పుడు ఆయనలో మంచితనం లేకపోతే చుట్టుపక్కల 14 గ్రామాలు వచ్చి ఎందుకు అడ్డుకుంటారు? ఆయనలో ధర్మం ఉండబట్టి అడ్డుకున్నారు. ఓవరాల్గా రానున్న ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎవరికి గెలుపొందే అవకాశం ఉందండి? అటు తెలుగుదేశమా, ఇటు వైఎస్ఆర్ పార్టీ? అయ్యన్న పాత్రుడే గెలుస్తాడు. 100కి 90% కాదు, 100కి 100 కూడా అయ్యన్న పాత్రుడు గెలుస్తాడు. విజయ్ని అందరూ ఎంపీగా చూడాలని మీ నియోజకవర్గంలో అందరూ కూడా చెప్తారు, డోర్ టచ్ చేస్తున్నారు. మీరేమంటారండి ఫైనల్గా? ఆ మహానుభావుడు ఈ ఎంపీ అయితే ఇంకా ఆనందంగా ఉంటుందండి. ఇంటితే కుర్రోడు ఇప్పుడే ఏది లేకుండా మాకు అందరికీ కాదు, చుట్టుపక్కల అందరికీ కూడా ఆయన మంచి పని చేస్తున్నాడు. ఆయన ఎంపీ అయితే మహా సంతోషం. మీ ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి ఎంపీ బీశెట్టి సత్యవతి, ఆవిడని ఎప్పుడైనా చూసారా మీరు? ఆవిడతో మాట్లాడడం కానీ, మీ గ్రామాలు కానీ రావడం, పర్యటించడం కానీ ఆవిడ ఏమైనా చేసిందా? ఏమంటారండి? చూసామండి, ఎప్పుడు ఓట్లు అడుక్కుంటాం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఎవరో మాకు తెలదండి. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు అర్థమైంది కానీ ఆ ఎంపీ ఎవరో మాకు కనిపించలేదండి. మొన్న తుఫాన్ సమయంలో రావడం కానీ, మీకు హామీ ఇవ్వడం కానీ, ఓదార్చడం కానీ ఏమైనా చేయడం చేసిందా? అసలు కనిపించేలేదు. ఆవిడ రాలేదు. ఆ ఓట్లు అడిగినప్పుడే వచ్చింది అంతే. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందండి? జగనన్న పాలన ఏమీ బాగుందండి, సకల చండాలంగా ఉందండి. జగనన్న పాలన అంటేనే నప్పలేదు. ఏం పాలన అండి, ఏమిదండి? ఏ గ్రామానికన్నా ఏమైనా కనీసం ఈ 10 రూపాయలు ఖర్చు అని ఏ గ్రామానికి ఖర్చు పెట్టడం చెప్పమనండి. ఎమ్మెల్యేలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, ఎంపీలు కానీ. చంద్రన్న కాలంలో హయాంలో మా ఊరికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి రోడ్లన్నీ చేసి ఊరిని ఎంతో డెవలప్ చేశారు. కానీ ఈయన వచ్చి కనీసం ఒక కిలోమీటర్ కూడా ఎక్కడ ఏ రోడ్డు కూడా చేయలేదండి. మా గ్రామం మహాబురద గ్రామం అండి, మట్టి రేగడ మట్టి, ఊళ్ళోకి రావడానికే చచ్చిపోయాం. అటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి మాకు అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి గారు అయ్యి మా గ్రామాన్ని ఎంతో డెవలప్ చేసి ప్రతి వీధికి రోడ్లు వేసి, ఊళ్ళో నుంచి మెయిన్ రోడ్డు కూడా రోడ్లు వేయించి ఎంతో మా గ్రామానికి ఉపాధి చేకూర్చారండి. అటువంటి ఈ జగనన్న వచ్చి పోనీ ఏ ఒక్కదని చెప్పమండి, కొత్త ఊరికి ఇన్ని లక్షలు ఇచ్చినామనో, ఇన్ని వేలు ఇచ్చినామనో, ఇన్ని 100 ఇచ్చినామని చెప్పమనండి. కాకపోతే ఇక్కడ ఒక 25-30 మీటర్లు ఉంటాయి, చిన్న రోడ్డు ఇల్లు ఇక్కడే, అది ఒక్కటే ఆయన వచ్చి చేసింది, మరి ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే పనితీరు ఏంటండి, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. ఎప్పుడైనా మా గ్రామం రాలేదు, మాకేం చెప్పలేదు, మాకేం చెయ్యలేదు. మీకు అయ్యన్న పాత్రుడు గారు గతంలో ఎమ్మెల్యే చేసినట్టు బాగుండేదా, ఇప్పుడు బాగుంది అనుకోవచ్చు? అయ్యన్న పాత్రుడు గారు చేసినట్టు చాలా బాగుందండి. ఇప్పుడు ఏం బాగుందండి, స్కూల్కి చుట్టూ ప్రహారీకి పెన్షన్ ఉంటే ఆయన తీసి పారేసినాడు, అలాగే పడి ఉంది. ఆడేదో వాటర్ ట్యాంక్ కడతామని చెప్పి పెద్ద గొయ్యి తీయించాడు, నుజ్జులు. ఆ నుజ్జు తీయించి
దాన్ని అడుగుదు అందరూ పడి సవ్వండి అని వదిలేశాడు తప్ప ఆ కాంట్రాక్టర్ లేడు, ఎవడు ఆఫీసర్ లేడు, అది బోర్డు మాత్రం బోర్డు పెట్టేశాడండి. నేను అక్కడ చేస్తున్నాను అంతే తప్ప కానీ అక్కడ ఏ పని కూడా అవ్వలేదు. ఇంటింటికి కొళాయి ఇస్తామని చెప్పి దాని సూపర్ రోడ్లు అని తవ్విపారి అంటే అది అలాగైపోయింది. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిషేధం అంటే ఎత్తిసాను అన్నాడు. ఎక్కడ చూసినా ఎక్కడ- సారా బ్రాంతి ఏర్లు అయిపోతుంది కదా, దీని మీద ఏమంటావు నువ్వు? అది చాలా తప్పనండి. అది ఆయన ప్రతాపం చూపెట్టి అలా చెప్పినాడే తప్ప కానీ ఏమీ చెయ్యలేదండి. బ్రాంతి షాప్ తీయలేదు, చేయలేదు, ఇంకా లావైనవి తప్ప. జగనన్న పరిపాలన మాత్రం ఏమీ బాగోలేదండి. ఇప్పుడు ఈ నవరత్నాలు పథకాలు అంటాడు కదా, ఈ పథకాలు అందరికి అందుతున్నాయా? దానివల్ల లాభం అంటారు ఆంధ్రప్రదేశ్లో జనాలకి లాభమేనా నవరత్నాల వల్ల? ఏమి లాభం అండి, ఏదో కొద్ది గొప్ప లాభం అంటే పాల వాటర్ లాభం ఉంటూ ఉండొచ్చు, 30 వాటర్ ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ ఎంపీ ఇక్కడ బీసెట్ సత్యవతి సత్యవతి గారు తెలుసండి. వచ్చి ఆవిడ ఏమైనా మాట్లాడడం కానీ, మన తుఫాన్లో మీ గ్రామాలన్నీ పంటలు పాడైపోతే రావడం కానీ ఏమైనా హామీలు ఇవ్వడం కానీ చేశారా? మాకు ఈ పంటను కూడా చాలా ఇబ్బంది పెట్టండి. పోయిన సంవత్సరం మరి సరిగ్గా కోతలు అయిన తర్వాత వర్షం పడిపోతే కొద్దిగా ముక్కుపోయండి. అది అసలు తీసుకోలేదండి. ఈ ధాన్యం ఇక్కడ ఈ మిల్లు దగ్గర తీసుకుంటారు కానీ వాళ్ళు తీసుకోలేదు, ముక్కుపోయినా మాకు అవసరం లేదని. తరువాత కొన్ని అలా రోడ్లు కొంటే అక్కడికడికి పట్టుకెళ్ళామండి. పట్టుకెళ్తే వాళ్ళు ఏదో తక్కువ రేటు చేసి తీసుకొని ఏదో అలా మా కళ్ళు దుడిచారు తప్ప రైతుకు మాత్రం ఏమీ సౌకర్యం చేయలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి రైతులు. ప్రతిదీ కూడా ధరలు మినిమిట్టిపోతున్నాయండి. ఇప్పుడు గ్యాస్ బండ్ ఎంత ఉండేదండి, 500 600 ఉండేది. ఇప్పుడు ఎంత అండి, 1000 రూపాయలు, 1050 రూపాయలు కట్టాం పోయిన నెలలో. అలాగే ప్రతిదీ కూడా పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు 2 నెలలకి మా ఇంటికైతే 2 నెలలకి నేను 80-90 రూపాయలు కట్టానండి. 80-90 2 నెలలకి ఒకసారి. అటువంటిది నెల పెట్టారండి. నెలలు పెడితే 380, 360, 350 ఇలా వస్తుందండి ఒక నెలకే. ఎంత పెరిగిపోయిందండి? ఇదేనండి పరిపాలన. అందుచేత ఈ ప్రభుత్వం మాత్రం పరిపాలన చాలా పెన్షన్ అంత ఉంది నీకు? పెన్షన్ అంత ఉంది? 3000 రూపాయలు పెన్షన్ చేశాడు కదా. మాట అన్నాడు అప్పుడు ఎలక్షన్ ముందు మాట అన్నాడు. 250 ఇచ్చాడు, 275 రూపాయలు ఇస్తున్నాడు. 2270 75 ఇంకంతే తప్ప 3000 పెన్షన్ అనేది రానేలేదు. మరి మీకు సచివాలయం వాలంటీర్లు ఎవరైనా వచ్చి చెప్పడం కానీ ఇటువంటివి ఏమైనా చేశారండి పెన్షన్ పెరిగింది అని? ఏం చెప్పలేదండి, ఎవరూ చెప్పలేదు. వాలంటీర్లు పెట్టాడు కదా, వాలంటీర్లు గ్రామాల్లో ఎలా వీళ్ళు పనితీరు ఉందనుకోవచ్చు? అరువు అండి, అరువు. వాళ్ళు చేసి రేపు చెప్పమనండి. వాళ్ళు వచ్చి ఇగో మేము ఉపకారం చేసాం రైతులకైనా లేకపోతే ఈ ప్రజలకైనా చెప్పమనండి. తర్వాత కోట రైస్ ఉందండి, కోట డిపోకి వెళ్ళి హాయిగా తెచ్చుకుంటారు ప్రజలే. ఇంటింటికి ఇస్తామని చెప్పేసి ఆ ఉద్యోగస్తులు వేసేయండి, బళ్ళు కొనేయండి, ఆ బళ్ళు ఆయిల్ కొట్టించి డ్రైవర్లు వేయించి ఇవన్నీ చేయించి ఇంటింటికి అన్నాడు. ఎక్కడ ఇచ్చేస్తున్నాడు ఇంటింటికి? ఆ బండి మీద వేసుకొస్తున్నాడు, ఎక్కడో రోడ్లో పెడుతున్నాడు, ఆ మౌతులు వేసి చెప్తున్నాడు. అక్కడ పోవడం, వీళ్ళు 1-2 గంటల సేపు ఉన్నా ఇవ్వడం లేదు. ఇవాళ అయిపోయింది, మిషన్ ఏదో ఆగలేదు, వెళ్ళిపోండి అంటే మళ్ళీ వచ్చాడు. అదండి ఎందుకంటే అది అరువు. హాయిగా కోట ఆ డిపోకి వెళ్ళి తెచ్చుకుంటామని డీలర్ ఇచ్చాడు. దాని ఎంత లాస్ అండి గవర్నమెంట్కి? ఎన్ని బళ్ళు అండి, ఎంతమంది ఉద్యోగస్తులండి? ఎందుకండి ఈ పరిపాలన? ఇప్పుడు ఓవరాల్గా 2024 ఎన్నికల్లో టీడీపీకి ఏమైనా గెలుస్తుందా లేకుంటే వైసీపీ ఏమైనా గెలుస్తుందా? ఏమనుకోవచ్చు అండి రెండు పార్టీ? టీడీపీ 100% టీడీపీ గెలుస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.